మీ పేరు? ముత్యాలరెడ్డి నారాయణపురం. ఏం చేస్తారు? నేను వ్యవసాయం కుటుంబంలో పుట్టినోడిని. వ్యవసాయంలోనే ఆధారపడి 10 మందికి జీవనోపాధిగా కల్పించాలని నా ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. ఎప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు రైతులు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తాడు, రైతులకు కూడా సహకరించినాడు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తో అప్పుడు నేను ఒక రైతు, నేను ఒక 5 లక్షల వరకు లబ్ధి పొందిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. ఇతను వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, నమ్మి మోసం చేసి మమ్మల్ని. నేను కూడా రెడ్డి, రైతులకు ఏదో చేస్తాను, బోర్లు లేపిస్తాను, రైతు బంధు ఇస్తాను, అది అంటే నేను కూడా పార్టీలోకి తెలుగుదేశంలో ఫస్ట్ నుంచి కండవలు కప్పుకొని భుజాలు సంకన పెట్టుకొని తెలుగుదేశంలో పనిచేసిన. ఈ జగన్ మోసం నుంచి మేము కూడా మోసపోయిన, నేను కూడా రైతు మోసపోయి నేను కూడా దాంట్లో పాల్గొని ఓటక్కి వేసి నేను కూడా అన్ని చేస్తే లాస్ట్ విశ్వేశ్వరరెడ్డి కొడుకు ఒక డీపీకి పోతే సుళ్ళు కూతులు కూసే సుళ్ళు మాటలు ప్రతి దానికి నన్ను ఇన్వాల్వ్ అయినోడే, ఏది ఎట్లా ఓటు బ్యాంక్ ఏమని అట్లా దానికి ఒక డీపీ దానికి పోతే కుడేరుకు పోతే ఎండిఓ ఉన్నాడు పోని ఎండిఓ ఆడికి వస్తే ఎండిఓ లేడు. సెకండ్ సండే ఆ పిల్లని కూడా తెలియదు. మేమన్నా మూర్ఖులు. రైతు అంటే సెకండ్ సాటర్డే ఈరోజు శనివారం చెలువు ఆఫీసర్ రాడని ఇంటితో చెప్పింటే మేము కాళ్ళు కట్టు పట్టుకొని వచ్చి ఆ ఆఫీసర్ కాడ పడిగాపులు ఖాయము. ఆటికి వచ్చి వేరే వాళ్ళని అడిగితే మీకేమయ్యా తిక్క, మీకు తెలుదా శనివారం సెలవు, ఆ పిల్లని కన్నా తిక్క మీకు తిక్కేనా అని చెప్తే దౌలారు కొట్టుకొని ఇంటికి వచ్చి పార్టీ మారి దీంట్లోకి వచ్చి మళ్ళీ సేవ చేస్తున్నాం. దీంట్లో ఉన్న ఉపయోగం పొందినాము, దీంట్లో మళ్ళా కూడా తిందాము. ఒక రైతు ఏదో ఒకటి మాకు లబ్ధి పొందుతాదని దీంట్లో వచ్చి దీంట్లో పని చేసుకుంటున్నాము. ప్రీ బోర్లనే పాయ డ్రిప్ ఇరిగేషన్ కింద ఉండే, డ్రిప్ ఇరిగేషన్ కింద నాశనం చేసా. డ్రిప్ తోట బోర్ వేసుకుంటే డ్రిప్ ఉండి సబ్సిడీ లేకుండా చేసా. 6 ఎకరాలకు సబ్సిడీ 40,000 కడితే 6 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ కింద సబ్సిడీ పోను వస్తుండే. ఇప్పుడు 6 ఎకరాలకు సబ్సిడీ కట్టే 1,20,000 కట్టాలి. ఇప్పుడు అది లేకుండా చేసా. ఒక ట్రాక్టర్ గుంటుకో టిల్లర్ ఏదైనా తీసుకుందామంటే అవి లేకోకుండా ఉరువే నాశనం చేసా రైతుని. ఏం ఉపయోగం లేకోకుండా ఇంకా లాస్ట్కి ఇతను వస్తే అంతా ఉరితాలు తగిలించుకోవాల్సింది. అప్పులు వీటికే తలకాయ మీద ఎత్తే దండి మోసుకున్నామంతా. ప్రతి రైతు కరువు పనులు అన్ని తీసేసి ఆ కరువు పని డబ్బులు తెచ్చి ఊర్లో సచివాలయాలంట, రైతు భరోసాలు అంట, ఆ డబ్బు తీసుకొచ్చి ఈ ఆయుష్మాన్ భవ డాక్టర్లకి హాస్పిటల్ ఆ డబ్బులు తీసుకుపోయి దాన్ని పెట్టి నేను కట్టించాను. అది కేంద్రం బడ్జెట్. కేంద్రం తెచ్చి ఇతను వాడుకొని నేను చేశాను, నేను పోటీచానని ఏది లబ్ధి లేదు. ఉరుకొండ నియోజకవర్గం అంతా ఎడారైపోయింది. ఇంకా ఇతనైతే ఏది తోడ్పల్లా అంతా కొడుకుదే సాగుతుండేది. తండ్రిది ఏది లేదు. తండ్రి ఊరికే నామకారం అంతే, డబ్బు మీద పడినారు అంతే వాళ్ళు. కానీ ప్రజలు ఎట్లా ఊర్లో పోతే ఎట్లా, ఎవరు ఓట్లు రాకోకుండా వాళ్ళు ఊరికే మధ్యలో ఉంటే ఎక్కడ తిరుక్కోకుండా వాళ్ళు ఇళ్ళకాటి పోయి కాళ్ళు పట్టుకునే స్థితిలోకి వచ్చినారు వాళ్ళు. అంతేగాని రైతు బాగుపడాలా, కూలీలు బాగుపడాలా, ఉద్యోగాలు రావాలా, పిల్లలు చదివి. ఇప్పుడు నా కొడుకు డిగ్రీలు పీజీలు చేసి ఇంటికాడ కూర్చున్నాడు, జాబులు లేవు. రైతుకి రమ్మంటే రైతు కూడా వచ్చేటట్ల పరిస్థితులు లేడు వాడు. సరే, మరి పయ్యావుల కేశవ్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారంటారు ఇక్కడ రైతుల కోసం? ఆయన ఏం చేశారు ఇక్కడ? రైతులకి మాకు ఇన్సూరెన్సులు, ఇన్పుట్ సబ్సిడీలు, దాని వల్లనే మా పెట్టుబడులకి దానికి అన్నిటికీ సమకూర్చేంత మేము అయింది. ఇప్పుడు అప్పులు తెచ్చే స్థితిలో లేము కూడా. ఇప్పుడుండే ఈ 5 ఏళ్ళలో అప్పులు కూడా తెచ్చి పెట్టింటే అప్పుడు కరోనా, మళ్ళీ ఇప్పుడు వచ్చేళ్ళకే ఏంటివి లేవు, అప్పులు ఇచ్చేవాడు లేడు. అప్పుడు చంద్రబాబు ఉంటే వానలు రా అదంతా సులుపుకారు లేపురే. ఇప్పుడు ఇద్దరు వచ్చినా గురువు వాన లేకుండా పాడు దరిద్రము రేసి ఇంకా డోడు అరిదేసి పరదేసి వస్తే ఒకవేళ మేము కానీ టయానికి వస్తే సర్లేబ్బా అన్నం అనుకునే రైస్ ఉంది అంటుండే. ఆ రోజు రైస్ కార్లు చేస్తానని చెప్పలా, పింఛనీలు చేస్తానని చెప్పలా, అమ్మ ఓడిలా తాతి ఓడిలా బ్రాందీ చూస్తే పైకి ఎక్కిచ్చా. ఆ బ్రాందీ తాగి వైఎస్ఆర్లో రుణాలు కనువ వచ్చినాకే సార్ నాశనం అయిపోయినా నేను. ఇంకా ఈ గవర్నమెంట్లోకి వచ్చి కనువ కప్పుకున్నాక బ్రాందీ ఇడిచిపెట్టి ఏదో ప్రశాంతంగా ఇంటికాడ ఇంత ఉన్నింది అప్పో సొప్పు చేసి బియ్యం కొనుక్కొచ్చుకొని తింటున్నాము. రేషన్ కార్డులు కూడా బీకేసి ఇడిచా. ఇంకా బియ్యం ఇంకా 10 ఎకరాలకి పైన రేషన్ కార్డు తెస్తే ఓటేంటికి వెళ్ళి ఇతనికి ఏంటి చెప్పుకోవాలి గొప్పగా ఏదో చేసే దానము. అతను ఇచ్చిన దాంట్లో మేము కూడా 10 మందికి పెడుతుంటే అతనికి తినే కుడుగుల్లా ఇంకా 5 రూపాయలకి ఉండే అన్నదాని క్యాంటీన్లో అవి నాశనం చేసి పెట్టా. ఇంకా నువ్వు తినే కుట్లకు మోన్ ఎత్తుంటే నిన్నే మేము కాపాడేది రైతులు. మేము రెడ్లు మాకే తలంపులు అయిపోయినా మాకే. మేము మా గదిలో తలకెత్తుకోకుండా తిరుక్కోకుండా చేసి పెట్టినాడు. ఒక దొంగతనంగా పోయినాం అనమాట. రాయలసీమ అభివృద్ధి చేస్తాము, రాజధాని తీసుకొస్తున్నాం కర్నూలు గారు అన్నారు కదా, 3 రాజధానులు అని అన్నారు కదా, ఎలా ఎప్పుడు కర్నూలు తెచ్చేది నువ్వు? ఆ రాజధాని అది ఒకటి అన్నావు, అప్పుడు ఒప్పుకున్నావు, అసెంబ్లీలో ఒప్పుకున్నావు, నేను ఉంటాను అన్నావు. నువ్వు వచ్చినాక అందరినీ ఆడ చేసి పెట్టి ఆ రాజధాని లేదు, ఈ రాజధాని లేదు, నువ్వు ఏదో సంపాదించుకునేకున్నారు. కానీ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ కొడుకులు మీరు 3 రాజధానులు పెడితే 3 సార్ల లబ్ధి పొందేకంతే. లబ్ధి పొందేకి మీరు చేస్తున్నారు. కానీ రైతులకి ఎలాంటి ఉపయోగపడేటట్లు లేదు గవర్నమెంట్ కూడా.
మరి ఎలక్షన్స్ లో ఈ ఒరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిచే అవకాశం బాజీ మెజారిటీ 20,000 పైన మెజారిటీ గెలుతాము, గెలిపించుకోవాలని మా హృదయంతో అంటే మేము బాగా పని చేయాలనుకున్నాం. బాగా అందరితో ఎవరు పయ్యావుల కేసుని గెలిపించుకోవాలని మేము సంఘాలు కంకణం కట్టుకొని తిరుగుతున్నాం బాగా. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, ఎంత మంది కలిసి వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేరు, 175 నేనే గెలుస్తాను. చెప్పుకుంటున్నాడు, అతనంతే చెప్పుకుంటున్నాడు. అతని ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఓటేసేట్లేదు, అతనికి చెల్లెలు లేదు. వాళ్ళ ఇంట్లో ఓట్లు ఆడుకోకుండా మా ఇంట్లో వచ్చి బెదవాడితే మేమేం చేయాలా? మాకేదో 10 రూపాయలు తిందాము, మా సొమ్ము పోతుంది కాబట్టి డీజిల్ 60 రూపాయలు, పెట్రోల్ 60 రూపాయలు ఉండే. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మీ ఉన్నప్పుడు. బిడ్డను అని అంటున్నాడు కదా. నువ్వు ఎంతమందికి బిడ్డ అవుతాడు? నా బిడ్డ నన్ను నా మాట లేదు. నువ్వు నా బిడ్డ నా ఎస్సీలు నా ఇచ్చినట్టు ఏం చేసినావు? వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా పరదేశాలకు పోయి వేరే దేశాలకు పోయి బతుకునే స్థితికి వచ్చినావు. నా బిడ్డ అంటే ఏం? నా బిడ్డ ఏం చేసినావు? బిడ్డ నా బిడ్డ అన్నాక బిడ్డలందరికీ అమ్మ కూడా రావాలి కదా, బిడ్డ అందరికీ రైస్ కార్డు రావాలి కదా. ఇద్దరికి ఇచ్చి 10 మందికి ఎందుకు ఎత్తేస్తున్నావు? ఇద్దరికి ఇచ్చి 10 మందికి ఎందుకు ఎత్తేచ్చినావు? కరెంట్ బిల్లు నాది వచ్చి 100 రూపాయలు 80 రూపాయలు వస్తుందా? ఇకపోతే 410 500 వస్తుంది నాది. ఓన్లీ వ్యవసాయం కుటుంబంలో ఉండి నాకేం మేము టీవీలు లేవు, పెద్ద ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఏంటి లేవు. ఓన్లీ ఇల్లు సొంత మిల్లనే సన్న గుట్లో ఉన్నాను. 450 రూపాయలు నేను కట్టుకుంటున్నాను ఇప్పుడు. సో మరి ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్ర మొత్తం? భయంకరంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ రేట్ కులము మతము లేదు దీంట్లో, అంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులమే. అందరూ గెలిపించుకోవాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? వీరసామరెడ్డి. ఏం చేస్తారు సార్? నేను లారీ డ్రైవరు. ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం? మాది కూడేరు మండలం, పి నారాయణపురం గ్రామం, ఏ నియోజకవర్గం? ఉరుకొండ నియోజకవర్గం. సార్ ఏంటి ఈరోజు ఆ లారీ డ్రైవర్ కానీ అందరికి కూడా మేము ట్యాక్సీల విషయంలో కానీ 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బటన్ నొక్కి డబ్బులు వేసాను అంటున్నారు కదా. 5 ఏళ్ళ నుంచి ఎలా ఉంది, ఏం చెప్తారు? గత 5 ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు లారీకి ట్యాక్స్ 3,600 ఉండింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక 10,600 వచ్చింది. ప్లస్ ఒక రైతుకి ఇన్పుట్ సబ్సిడీ 29,900 రూపాయలు కొట్టినాడు ప్రతి ఒక్క రైతుకి. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి వచ్చింది, ఒక ఇంట్లో 3 ఉంటే 3కి వచ్చింది. ప్రతి ఇంటికి ₹1,00,000 ఆదాయం వచ్చింది. ఈ జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ₹1 వచ్చిన రైతు మేము వచ్చినాము మాకు వచ్చింది అనే రైతు ఒక్క రైతు ఎవరన్నా కానీ చూపించగలరా? ఎవరు లేరు. అంటే ఈరోజు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం పెట్టి మీకు అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా, మీరు గిట్టుబాటు ధర ఇస్తాం ఈ రోజు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? గిట్టుబాటు ధర బేరమేరి పెట్టి ఎకరాకి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినారు. ఈ రోజు కింద 7,000 6,000 అడుగుతున్నాడు. ఒక రైతు మా ఊళ్ళో ఆత్మహత్య చేసుకుంటే కారణానికి వచ్చినాడు ఈ రోజు. సరే మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది, పైప్ లైన్ విషయం. మరి ఆ ప్రాజెక్ట్ని ఈ ప్రభుత్వంలో ఎంతవరకు పూర్తి చేశారంటారు? ఏమైనా పట్టించుకున్నారా? ఇందుకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా చేనులో కూడా డ్రిప్ ఇరిగేషన్ మా చేను దాటి వేరే దాంట్లో కూడా పోయింది. కనీసం దగ్గర ఒక 10,000 ఎకరాల దాకా చేసినారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక పైపులతో సుద్దా ఎత్తుకోమైనారు. చేనులో పైపులతో సుద్దా జగన్ ప్రభుత్వం వస్తేనే పైపులతో సుద్దా ఎత్తుకొని పోయినారు. అంటే అది పూర్తయి ఉంటే ఎలా ఉండేది అంటారు? అది పూర్తి అంటే ఒక రైతు ఎంతో సంతోషపడుతుండ్రే. ఎందుకంటే నేనే సంతోషపడతాండి, నాకు ఉండేది 4 ఎకరాలే, సంతోషపడతాండి. ఎక్కడో లారీలు పోయి ఆడో తిరిగి ఆడో ఉండేకంటే నా సొంత భూమి చేసుకొని నేను మా ఊర్లోనే సంతోషంగా పడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పైపులతో కూడా కోసుకొని పోయినారు. సరే అంటే ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది? అంటే పయ్యావుల కేశవ్ గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీలో ఓడిపోయి ఉన్నా కానీ 19 నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలుస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఈ ప్రాంతానికి? ఏం చెప్తారు? మా ప్రాంతానికి గెలవకపోయినా చేసినాడు, గెలిచినా కూడా చేసినాడు. మా ప్రాంతంలో పయ్యావుల కేసు సన్న పిల్లోడు పోని కాక ఏమన్నా ఇది పరిస్థితి జరిగిందంటే, సరే మీరు పలాంచాడు పోని నేను మాట్లాడతాను, సరే ఎంఆర్ఓతో కూడా నేను మాట్లాడతాను అనే సమాధానం చెప్పి పంపించినాడు. కానీ ఏ విషయానికి సీరియస్ తీసుకొని మీరు ఎందుకు వచ్చినారు, నేనేం ఎమ్మెల్యేనా లేకపోతే మీకేం నేను చేయాల్సిన కారణం ఏముంది అని చెప్పి ఏమి పంపించలేదు. ప్రతి ఒక్క రైతు కూడా ఏదో నా సాధన ఏది నేను చేస్తాను, మీరు అడిగిపోండి నేను చెప్తాను అనే చెప్పి పంపిస్తాడు. సార్ మరి ఈ ఎలక్షన్లో విశ్వేశ్వర రెడ్డి గారు వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ రెడ్డి గారు పోటీకి వస్తున్నారు ఉరవకొండ నియోజకవర్గంలో. మరి ఎలా ఉండబోతుంది, ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మాకు పయ్యావుల కేసు 25 మెజార్టీతో గెలుస్తామని మాకు ఫుల్ గ్యారంటీ. అంటే గెలుస్తారన్నారు. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ అంటే ఓ 15,000 18,000 మెజార్టీ వస్తాయని ఊహలో ఉన్నాం మేము. అది సార్ మరి చివరిగా 5 ఏళ్ళ నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాలో ఎటువంటి కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చాయంటారా? ఏం వచ్చింటే ఈ విధంగా ఏంటికి వస్తాండా, ఇంత మెజార్టీతో ఎందుకు వెళ్తాండి? మేము ఏమి రాకుండా కారణంగా మేము ఈ మెజార్టీతో గెలుస్తామనే ధైర్యంగా
ఒక తల్లి పిల్ల అందరినీ కాళ్ళు పట్టుకొని కూడా మేము గెలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఎరిసోమ్న ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? మరుట్ల విలేజ్, కుడేర మండలం, అనంతపురం జిల్లా. నియోజకవర్గం వచ్చేసి ఉరవకొండ. అలా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కదా 5 ఏళ్ళు కూడా, రైతు ప్రభుత్వం అని అన్నారు. మీకు ఎంతవరకు మేలు జరిగింది ఈ ప్రభుత్వం? వైఎస్ఆర్ ప్రభుత్వమా మీరు అడిగేది? మాకైతే రైతులకైతే ఏం మేలు జరగలేదు. డ్రిప్ ఆపేశారు. సబ్సిడీ రైతుకు సంబంధించింది పనిముట్లు అయితే గొర్రెలు కానీ, గుంటగా, టిల్లరా, ట్రాక్టర్ ఇట్లాంటివన్నీ సబ్సిడీ వచ్చేటివి ఇంతకు ముందు. ఈ ప్రభుత్వంలో అయితే రావటం లేదు. అసలు వీటి గురించి ఏం పట్టించుకోలేదు. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారా? విశ్వేశ్వరరెడ్డి చూసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మా విలేజ్ లో మా ఊరికే రావటం లేదు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది మా విలేజ్ రాక. కానీ రోడ్ల గురించి ఏమైనా పట్టించుకున్నారా? రోడ్డు అడిగే మానవుడు లేడు, దాన్ని చేసే నాదుడు లేడు. మరి ఎలక్షన్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేటప్పుడు చూసింటారు కదా రోడ్లు. ఈ రోడ్డు ఎట్లా ఉంది మీరే చూసినారు కదా. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏమి కనీసం ఒక 5 మీటర్ల సిసి రోడ్డు వేసిన దాఖలాలు కానీ లేవు ఈ 5 సంవత్సరాల్లో. టీడీపీ గవర్నమెంట్ లో అయితే దాదాపుగా 3 రోడ్లన్నా కంప్లీట్ చేసినారు. దీంట్లో అయితే ఒక 5 మీటర్లు కానీ వేసిండేది లేదు. అంటే ఈ రోజు పథకాలు ఇస్తున్నాం బటన్ నొక్కి అని అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? మామూలుగా పడినోళ్ళకి పడినాయి, అయిన వాళ్ళకి అయినాయి. మరి 5 ఏళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పయ్యావుల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తారు. ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందంట? పయ్యావుల కేశవ్ తగిలే వాళ్ళు లేరు సార్. ఎందుకనండి? మంచి దమ్మున్న లీడరు. మాకు ఏ కష్టం వచ్చిందన్నా గానీ సొంత కష్టం వచ్చిందని భుజానికి వేసుకొని ఎత్తుకొని మా పనులు సక్కర పెట్టి మా బాధలు తీర్చి అన్ని రకాలుగా అండుగా ఉన్నాడు మాకు. అంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటన్న మీ ఊర్లో? మా ఊర్లో తాగునీటి సమస్య ఎక్కువ ఉంది, రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరి వీటి గురించి ఏం పట్టించుకోలేదా ఇక్కడ ఇన్ఛార్జి ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు? ఎవరు లేదు సార్, ఎవరు పట్టించుకోండి లేవు. అసలు విశ్వేశ్వర రెడ్డి రాలే. అప్పుడు పోయిన 5 సంవత్సరాల కిందట ఓటు అడిగేకి వచ్చినాడు అనుకున్నా. అప్పటి నుంచి అయితే నేనైతేనే చూడలే విశ్వేశ్వర రెడ్డి కానీ, కొడుకు కానీ